హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ రైతులకు అలర్ట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 ప్రభుత్వం అందిస్తుంది. దీనికి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తుంది. ఇక 6,000 ఒకేసారి రావు. దీనికి ప్రతి 4 నెలలకు ఒకసారి 3 దఫాల్లో 2,000 చొప్పున అందిస్తుంది. ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులు అందించడం తర్వాత 20వ విడత నిధులు రానున్నాయి. అయితే ఈ క్రమంలోనే చాలామంది అర్హత లేని రైతులు కూడా ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారికి గుర్తించేందుకు కఠిన నిబంధనలు వేస్తుంది. ఈ క్రమంలోనే అనర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు వెనక్కి కూడా తీసుకుంటుంది. 2019లో పథకం ప్రారంభం కాగా చాలామంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు తిరిగి రాబట్టడాన్ని చూస్తుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులుగా. వీరందరి నుండి డబ్బులు తిరిగి వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇలా కేంద్రం 416 కోట్లు తిరిగి వసూలు చేసింది. ఈ మేరకు 2025 మార్చి 18న ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పిఐబి విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలపడం జరిగింది. అధిక ఆదాయం వర్గాల్లో ఉన్న వారికి డబ్బులు తిరిగి వసూలు చేయాలని రాష్ట్ర యూటీ ఆదేశాలు జారీ చేశాయి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న ఈ పథకం అనర్హులు వారి నుంచి ఇప్పటి వరకు 416 కోట్లు వసూలు చేసిన అని పిఐబి తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా కాబట్టి వర్గాలకి పీఎం కిసాన్ పథకాన్ని అనర్హులు ఒకవేళ మీరు పొరపాటున ఈ పథకం కింద డబ్బులు పొంది ఉంటే వారిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. స్వచ్ఛందంగా అనర్హులు తమ ప్రయోజనాలు వదులుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం పీఎం కిసాన్ అధికార వెబ్సైట్కి వెళ్ళి ఉంటుంది. అదే సమయంలో అర్హత ఉండి చేరని రైతు దరఖాస్తు చేసుకొని వాళ్ళు కూడా సూచిస్తుంది. దగ్గరలోని వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా పీఎం కిసాన్ వెబ్సైట్ను చూడవచ్చు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.